హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నా. ఐ నో గైస్, ఐఎమ్ బీయింగ్ సో లేజీ వీడియోస్ పోస్ట్ చేయడానికి. వీక్లీ 1 అయినా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను అనమాట. బట్ ఐ విల్ బీ ఆన్ ట్రాక్ సూన్. ఎలా అయినా ట్రై చేస్తా పోస్ట్ చేయడానికి కంటెంట్. ఈ వీడియో ఏంటి అంటే, పూల జడ కుట్టుకునే టైం వచ్చేసింది. సో నాకు పూల జడ సెంటిమెంటు ఇష్టం ఎందుకు అంటే, చిన్నప్పటి నుంచి మా అమ్మ బాగానే కుట్టేది గైస్ పూల జడ. మాకు ఎవ్రీ సమ్మర్ కుట్టి ఫోటోలు తీయించేది. అప్పటి నుంచి అదొక మైండ్లో ఉండిపోయిందనమాట. పెద్ద అయ్యే కొద్దీ బంగారు జడ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ పూల జడ ఈజ్ ఆల్ టైమ్ స్టాండర్డ్ కదా. సో ప్రెగ్నెన్సీలో పక్కా నేను చేయించుకోవాలనుకున్నాను పూల జడ ఫంక్షన్. సో అందుకని 9th మంత్లో చేయించుకుంటున్నాను, పూల జడ కుట్టుకుంటున్నాను అనమాట. దానికి ఎలా రెడీ అవుతున్నా అనేది ఈ వ్లాగ్ అనమాట. ఏం నగలు పెట్టుకుంటా, ఏం చేస్తా, మనము సెట్ చేసి పెట్టుకుందాం. సో దట్ హర్రీ బర్రీ ఉండదు అనమాట. డేలో నీట్గా రెడీ అవ్వచ్చు. వింటేజ్ కంచిపట్టు శారీ కట్టుకుందాం అనుకుంటున్నా, బ్రౌన్ కలర్ది. సో అలా రెడీ అయిదామని ప్రస్తుతానికి ప్లాన్ ఉంది. లెట్స్ సీ ఎలా వర్కౌట్ అయింది ఏంటి అనేసి. మీరైతే చూసేసేయండి నేను ఏమేమి వేసుకోబోతున్నాను అనేసి. అండ్ దెన్ రెడీ అయ్యాక మీరు ఎలాగో ఓవరాల్ లుక్ చూస్తారు. మధునే ఫొటోస్ తీస్తాడనమాట. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ మై పూల జడ గైస్, బికాజ్ ఇట్స్ బీన్ సో లాంగ్. రియల్ పూల జడ కుట్టుకొని ఐఎమ్ లైక్ సూపర్ ఎక్సైటెడ్ అనమాట. సో ఇది ఫస్ట్ వెరైటీ గైస్, ట్రై చేద్దాం అనుకున్న దాంట్లో అక్కదే అనమాట ఈ సెట్. దీనికి ఇలా డైమండ్ చాకర్ సెట్ అవుతుందా సెట్ కాదా చూద్దామని తెచ్చాను. అండ్ ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. ఇదొక ఆప్షన్. పట్టు శారీ వచ్చి బ్రౌన్ కలర్ ఆర్ గ్రీన్ కలర్ అనుకుంటున్నా, ఇంకా కన్ఫర్మ్ కాలేదు అది. బట్ రెండిటికి మ్యాచ్ అయ్యేలా అయితే ఉండాలి. సో సెకండ్ది ట్రై చేద్దాం ఇప్పుడు. సో ఇది సెకండ్ ఆప్షన్ గైస్. ఇది నా అన్కట్ డైమండ్స్ అన్నమాట. ఎన్ని ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నదో గైస్ ఇదైతే. ఇది ఒక ఆప్షన్ ఉంది. ఇఫ్ అట్ ఆల్ వేసుకోవాలి అంటే దీన్ని ఇంకా ఎక్స్పాండ్ కూడా చేయొచ్చు నేను, అది చేసి చూద్దాం. సో ఇలా ఇదొక ఆప్షను వేసుకోవాలి అంటే, కాకపోతే సింపుల్ అయిపోతుందా తెలియట్లేదు మరి ఈవెంట్కి. బట్ ఇది కూడా బాగానే ఉంది. యాక్చువల్లీ ఇది కూడా చాలా బాగుంది గైస్. దీనికి నాకు ఇంకొక ఆప్షన్ ఉంది. ఐ విల్ షో యూ దట్ ప్లాన్. అది ఎలా వర్కౌట్ అయిద్దో చూద్దాం ఇప్పుడు. ఇది థర్డ్ ఆప్షన్ గైస్, అండ్ పర్ఫెక్ట్ ఆప్షన్ అనుకుంటున్నాను నేనైతే. చాలా బాగా సెట్ అయింది. అక్క హారంకి మ్యాచింగ్గా నా గుట్ట పూసలు. సో ఫుల్ ఎవరో అడిగారు గాయస్ గుట్ట పూసలు డిజైన్ దగ్గర నుంచి చూపించరా అని. సో దిస్ ఈజ్ మై గుట్ట పూసల డిజైన్. ఎవ్రీథింగ్ ఇన్ కుందన్, గ్రీన్ అండ్ వైట్ కుందన్స్ అనమాట. మల్టిపుల్ కలర్స్ కాదు. అండ్ విత్ రైస్ పర్ల్స్, లైక్ న్యాచురల్ రైస్ పర్ల్స్ అనమాట. అందుకే వీటికి ఒక షేప్ ఉండదు. అండ్ ఇట్స్ మై ఫేవరెట్ టూ యాక్చువల్లీ. ఎవరైతే మీ అందరి ఫేవరెట్ అని చెప్పారో, నా ఫేవరెట్ కూడా నా గుట్ట పూసలు. ఇట్స్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్. దేనికి వేసినా చాలా బాగుంది అనిపిస్తుంది నాకు. సో ఇలా కంబైన్డ్గా ఒక ఆప్షన్ వేసుకుందాము అనేసి. ఇంకొంచెం పైకి లాగితే ఆర్ అక్కది కొంచెం కిందకి లాగినా ఓకే.
ఇలా కలిపినట్లు బాగా సెట్ అయిందేమో అనిపిస్తోంది నాకు. సో దిస్ ఈజ్ వన్ ఆప్షన్. లెట్ మీ షో యూ గైస్ వన్ మోర్ ఆప్షన్. ఆ తర్వాత డిసైడ్ అయిదాం ఏది కావాలి మనకు అని. రెడీ అయ్యి ఎప్పుడు వరుసగా వేసుకుంటాం అది ఎప్పుడు ఏ ఫంక్షన్కైనా. సో ఇది థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనుకుంటా గైస్, తెలియదు. సో మా అమ్మ అప్పుడే ఇదే బాగుంది అనేసింది. సో ఇదే వేసుకుందాం అనుకుంటున్నా. అయితే నాకు ఈ కమ్మలకి ఇది ఇక్కడ పెట్టేస్తుంటే బాగుందేమో. అండ్ కమ్మలు కూడా ఇదే వేసుకుంటా. కాకపోతే కమ్మలకి మాటీలు, చెంపస్వరాలు, వాషర్స్ అవన్నీ పెడతాను. సో ఇది ఫైనల్ ఆప్షన్ చేద్దాం. ఇదైతే బాగా సెట్ అయింది, గ్రాండ్గా కూడా ఉంది, చాలా బాగుంది గైస్. చూసుకోండి దగ్గర నుంచి. ఇది గుచ్చుకోవట్లేదు నాకు. మా అమ్మ కూడా అడుగుతుంది గుచ్చుకోదా అని, మరెందుకో గుచ్చుకోవట్లేదు. అది బాగుంటుందా, ఇది బాగుంటుందా కమ్మలరా? ఇది కమ్మలు ఇది బాగుంటుందా అది బాగుంటుందా చూడ. అంటే అది ఆల్రెడీ వేసానని. వేసావా? ఎప్పుడా? వరలక్ష్మి వ్రతంకి. తెలీదుగా. కొత్త వేయలేదు కదా, సేమ్ లుక్కే. అట్లయితే సరే. ఇది అనుకో దీనికి మ్యాచింగ్గా ఉంటుంది. సో ఈ పాపడి బిల్ల పెట్టుకుంటా గైస్, పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంది. ఇది అన్నిటికీను. I'm looking pretty. అంతా రెడీ అయితే బాగుంటుంది. ఒక చేతికి నా వంకి వేసుకుందాం అనుకుంటున్నాను, ట్రెడిషనల్ వంకి. క్లియర్గా పిక్చర్ పెట్టమన్నారు. యూట్యూబ్లో పిక్చర్స్ పెట్టలేం గైస్, అందుకే ఇలా వీడియోనే ఆప్షన్ ఉంటుంది. అన్లెస్ అదర్వైజ్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా పింగ్ చేస్తే నేను పెట్టగలుగుతానేమో. యూట్యూబ్ కమెంట్స్లో అయితే పిక్చర్స్ పెట్టలేము. అండ్ ఇంకో చేతికి ఈ చాకర్ వేసుకుందాం అనుకుంటున్నా, వంకీలాగా. అండ్ స్టోన్స్ ముక్కపుడుక పెట్టుకుందాం అనుకుంటున్నా సింపుల్గా. ఆర్ ఇంకొకటి కూడా తెచ్చుకున్నా, మమ్మీ తెచ్చింది కదా ఈసారి ఇండియా నుంచి, అదొక ఆప్షన్ కూడా ఉంది. సెప్టమ్ నోస్ పిన్ ఇట్లా ఒకటి పెట్టుకోవడము. అదా స్టోన్సా తెలీదు, రెడీ అయ్యాక చూడాలన్నమాట. ఇప్పుడు పెట్టి చూపి. సో ఇదొకటే పెట్టుకుంటా గైస్, ఇదొకటే బాగుంది అన్నదమ్మ. ఇది బాగుంది గైస్ యాక్చువల్లీ. ఏం చెప్పింది మీరు? ఏం చెప్పింది? ఇది ఆల్రెడీ చాలాసార్లు పెట్టుకున్నా కాబట్టి ఈసారి సెప్టెంబర్ పెడదాం అనుకుంటున్నా గైస్. ఇది కూడా బాగుంది హానెస్ట్గా. బాగుంది, అది పెట్టుకోవాలి. సీమంతంకి అదే లుక్ అయింది కదా. అట్లాంటప్పుడు ఇది ఒకటే పెట్టుకున్నాను, నచ్చింది. సెప్టెంబర్ ఒకటే పెట్టుకుంటా, ఈసారి స్కిప్ చేస్తా. అండ్ నా సైడ్ హెయిర్ పిన్స్, ఉంగరం, ఇంకా జడ పూల జడ వస్తుంది.
ఇంకా మాటీలు అవన్నీ మీరు చూసారనమాట. గాజులు ఏంటి స్పెషల్ అంటే ఐ విల్ షో యూ గాయస్. అక్కతో చేయించుకున్నా అనమాట, మా అక్క వాళ్ళ కంపెనీ, ఐ మీన్ దీని త్రూ. ఇట్స్ ఆల్ సిల్వర్ బ్యాంగిల్స్. చాలా చాలా బాగుందన్నమాట. మొత్తం సెట్ లాగా వేసుకుందాము అని అది ప్లాన్ ఉంది. అది చూపిస్తాను మీకు నెక్స్ట్ బ్యాంగిల్స్ అయితే. సో ఫర్ నౌ దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్. ఐఎమ్ ఫిక్స్డ్. ఇది నా కొత్త బ్యాంగిల్స్ పౌచ్ గైస్. ఇలా ఉంటుందన్నమాట. ఈచ్ బ్యాంగిల్ పెట్టుకోవచ్చు, లేదా ఈచ్ కమ్మలు పెట్టుకోవచ్చు మీరు దీంట్లో. సో ఇదంతా నా సిల్వర్ బ్యాంగిల్సే, అక్క దగ్గర చేయించుకున్నవే అనమాట. చాలా మటుకు నేను సో ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకుంటానో ఆ అకేషన్స్కి అన్నీ చూపిద్దాంలే. అన్నీ చూపించి ఒకేసారి కన్ఫ్యూజ్ చేయడం ఎందుకని చూపించట్లేదు మీకు. ఇప్పుడు రేపు అకేషన్కి ఏం వేసుకుంటానో అది చూపిస్తా ఫస్ట్. సో ఇది ఇలా సెట్ లాగా వస్తుంది అనమాట. నేను ఇది మా అక్కకి చెప్తే ఇది నాకు బాగా నచ్చింది, చేయించంటే చేయించింది. ఫినిషింగ్ కానీ అంతా అసలు ఇట్ ఈజ్ లైక్ 100% గోల్డ్ లానే ఉంది గైస్. కాకపోతే మరైతే ఏం బిస్కెట్ చేసిందంటే ఇది ఒకటే అడిగానని చెప్పి ఒకటే చేయించిందనమాట. ఇది ఇలా సెట్ అనమాట ఒక చేతికి. సో ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియట్లేదు గైస్. ఇది ఇలా వచ్చేసింది, ఇప్పుడు ఒకటే వచ్చింది. ఇది వేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇట్స్ ఆల్ కుందన్ ఫినిష్ వర్క్. అండ్ దీస్ ఆర్ మై ఫేవరెట్స్ అన్నమాట, కడియాలు. మై ఆల్ టైమ్ ఫేవరెట్ కడియం. చాలా చాలా బాగా వచ్చింది. ఇది కూడా ఫినిష్. ఇది కరెక్ట్గానే చేయించింది గైస్. ఇది 2 అడిగాను, 2 చేయించింది. కాకపోతే ఆ చేతికి ఒకటి, ఈ చేతికి ఒకటి. అదేం చేయాలో తెలియట్లేదు, అది ఎలా వేసుకోవాలో కూడా తెలియట్లేదు నాకు. సో మనీ కనుక పెట్టామే అనుకోండి, అప్పుడు ఒక మంచి ప్లాన్ ఉంది నా దగ్గర, అలా వేసుకోవచ్చు. ఇవే ఇంకో 2 చేయించుకొని, ఇది ఇంతకుముందు చూపించింది ఒక సెట్ చేయించుకొని అలా వేస్తే చాలా 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 బాగుంది. ఎంత బాగుంది చూసారా? అయ్యో బాబు, రేతు చాలా బాగా చేయించింది గైస్ మా అక్క. అండ్ షీ నోస్ హౌ పికీ ఐ యామ్. అందుకని స్పెషల్ కేర్ తీసుకొని మరీ చేయించింది. అండ్ దీస్ ఆర్ నాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ అనే చెప్తాను, ఎందుకంటే ఐ ఆల్వేస్ ప్రిఫర్ క్వాలిటీ. నాకు షైనింగ్, పాలిష్, గోల్డ్ లుక్ అన్నీ అట్లా కావాలని కోరుకుంటాను అనమాట. ఐ విల్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ దిస్ క్వాలిటీ. అందుకనేసి నాకైతే కొంచెం ఎక్స్పెన్సివే అవుతాయి. అండ్ నేను కొనుక్కున్నప్పుడు సిల్వర్ రేట్ కూడా కొంచెం తక్కువ ఉండింది. నౌ సిల్వర్ రేట్ ఈజ్ అగైన్ పీక్స్. సో ఇప్పుడు ఇంకా ఎక్స్పెన్సివే ఉంటాయి అన్నమాట. సో రేపు ఇది ఒక చేతికి వేసుకుంటే ఇలాగా, లెఫ్ట్ హ్యాండ్కి ఇంకొకటి వేసుకుంటే ఆడ్ మ్యాన్ అవుట్ అయిపోతానా అనిపిస్తోంది. కానీ లెఫ్ట్ హ్యాండ్కి వాచ్ పెట్టుకుంటే అది కూడా డిఫరెంట్ లుక్ వస్తుందా తెలియట్లేదు నాకు ఇప్పుడు. ఐ డోంట్ నో. కాకపోతే ఇదైతే ఇలానే వేసుకోవాలని ఉంది. ఇదే ఇంకొక సెట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది గైస్. బట్ ఐ డోంట్ నో, ఇప్పుడు ఉండే రేట్కి 1.5 lakh పైన అవుతుందో ఏమవుతుందో నాకు తెలియట్లేదు రేటు. అందుకనేసి ఆలోచిస్తున్నాను. లేకపోతే దిస్ ఈజ్ మై ఫేవరెట్ సెట్. రేపు మీరు వేసుకుని నాకు చూస్తారుగా, ఎలా ఉందో చెప్పండి గైస్. నా గాజులు నాకైతే చాలా నచ్చినాయి. సో ఫైనల్లీ చూసేసారు కదా అన్నీ, ఎలా ఉంది నా క్యూరేషన్ ఎలా ఉంది. శారీకి కూడా బాగా సెట్ అవుతుంది గైస్. యూ గైస్ విల్ సీ ద సారీ ఆన్ ద డే. ఐ విల్ షో యూ.
వేసుకున్న రోజు. శారీకి కూడా చాలా బాగుంటుంది అనిపిస్తోంది, బాగా సెట్ అవుతుందని అనిపిస్తోంది అనమాట. లెఫ్ట్ హ్యాండ్కి ఏం వేసుకోవాలో తెలియట్లే, వాచే కట్టుకుందామా అని అనుకుంటున్నా. దట్స్ ఎ బిగ్ డిజాస్టర్ అట్లా ఎట్లా అయింది. అబ్బా మళ్ళీ పెట్టాలంటే అంతా ఇట్స్ టూ మచ్ గైస్. సో చల్లండి, ఇదొకటి వాచ్ కట్టుకుంటా. బట్ ఐ థింక్ ఇట్ విల్ లుక్ సో గుడ్ అనుకుంటున్నాను ఓవరాల్గా మొత్తం. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.